వెల్కమ్ టు జేబీక్యూ కుకింగ్ బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్స్లో మనం ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం. ఇలా ఈరోజు వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాము. ఓకేనా, ఎలా చేయాలి ఏంటనేది కూడా చూసేద్దాం. ఇప్పుడు నేనైతే నీట్గా కడిగి పెట్టేసుకున్నామండి. చికెన్ వచ్చేసి అందులోకి మనకు కావాల్సిన ఉప్పు, రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. కేజీ తీసుకున్నానండి నేను చికెను. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, ఒక ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, అదేవిధంగా గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ అన్నీ వేసేసి అల్లం పేస్ట్ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు రైస్ తయారు చేయడానికి కావాల్సిన మనం ఏమిటంటే వచ్చేసి పచ్చిమిర్చి, అదేవిధంగా పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, 1 టమాటా, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. బియ్యంని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాండి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా హీట్ అయిన తర్వాత లవంగాలు, దాచిన చెక్క, జాజి పువ్వు, అదేవిధంగా జాజికాయ, స్టార్స్, ఇవన్నీ మసాలాకి మనకు బిర్యానీ కావాల్సినవన్నీ అందులో వేసుకోండి. ఇలాగా చక్కగా ఫ్రై చేసేయాలి. యాలకులు కూడా వేసాను. అలాగే బిర్యానీ ఆకు వేసి చక్కగా కొంచెం లైట్గా ఫ్రై చేయనివ్వండి. అదేవిధంగా కొన్ని జీడిపప్స్ కూడా వేసి ఫ్రై చేయండి. అలాగే పచ్చిమిర్చి వేయండి. అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వాలుకలుగా కట్ చేసుకున్నాము. ఆ ఉల్లిపాయలు కూడా వేసి చక్కగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి ఏంటంటే గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పుదీనా కడిగా నీట్గా పెట్టేసుకున్న పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా పుదీనా కూడా ఫ్రై అవ్వాలి. తర్వాత టమాటా వేసేసి ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసేసుకోవాలి. లాస్ట్ వచ్చి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడ ఉప్పు అండి. ఉప్పు అనేది చూసి వేసుకోండి. ఓకేనా, ఇలాగా ఈ ఎసరు అనేది బాయిల్ అవ్వాలి. ఇలాగా వచ్చేసి బాయిల్ అయిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, 2 గ్లాసుల బియ్యం అనేది యాడ్ చేసేసుకొని చక్కగా అందులో వేసేసేయండి. బియ్యం మొత్తము చక్కగా ఇలా కుక్ అయిపోతుంది. ఈ లోపల మనం ఏంటంటే ఇది పక్కన స్టవ్ మీద పెట్టేసి మనం ఫ్రై అన్నాం కదా చికెన్ అనేది మనం ఫ్రై చేసుకోవడానికి బాండీ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక 2 పచ్చిమిరకాయలు, అదేవిధంగా కట్ చేసిన మన ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా లైట్గా ఫ్రై చేయాలండి. చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా ఆనియన్స్ని. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ వస్తుంది మీకు. అప్పుడు మన లాంగ్ వీడియోస్ చూసేయచ్చు. ఓకేనా, ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 1 టమాటాని కూడా వేసి ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఫ్రై చేయాలి. తర్వాత ఇప్పుడు మనము చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి కొంచెం ఫ్రై అవనిచ్చి వాటర్ అనేది యాడ్ చేసి చక్కగా కొంచెం కొత్తిమీర చల్లేసి మూత పెట్టేయండి. చక్కగా కుక్ అవుతుంది. అదంతా ఉడకాలి కదా, చికెన్ అనేది ఉడికిపోతుంది అనమాట. ఇలాగ మూత పెట్టేసి అలా వదిలేండి. ఇలాగ కుక్ అనేది అవ్వాలన్నమాట. చక్కగా ఇలా కుక్ అవనిస్తూ ఉండండి, ఫ్రై అయిపోతుంది. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు. కొత్తిమీర అనేది కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అనేది కూడా యాడ్ చేయండి. చూసారు కదా, ఇంకా దగ్గర పడాలండి, చాలా దగ్గర పడాలి, ఫ్రై అవ్వాలి కాబట్టి ఇలాగ కలుపుతూ ఉండండి అడుగంటకుండా. చక్కగా ఇలాగ అన్నీ వేసేసి లైట్గా కొంచెం మామూలుగా ఏంటంటే ఇందాక ధనియాల పౌడర్ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇలాగ మూత పెట్టేసుకోండి దగ్గర పడే వరకు. పక్కన మనం రైస్ అనేది చూసారు కదా, ఇలాగ రైస్ అనేది కుక్ చేసేసి పెట్టేశాను. అయిపోయింది రైస్ కూడాను, చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చికెన్ అనేది చూసేసుకుందామా. ఇలా చికెన్ కూడా ఇలాగ వేసేసి చక్కగా దగ్గర పడిపోవాలండి, ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొన్ని జీడిపప్స్ అనేది యాడ్ చేశాను. ఇలా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి మనము చికెన్ని. చూసారు కదా, ఇలాగ ఫ్రై అవుతూ ఉంటుంది. చాలా టైం టేకెను, బట్ కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా అనేది మనం వేసుకుంటా చేస్తూ ఉంటే ఏంటంటే అది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగ దగ్గర పడే వరకు మనము ఇంకా చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి.
చాలా టైం పడుతుందండి. చూసారు కదా, ఇంకా దగ్గర పడుతుంది, చాలా వరకు దగ్గర పడిపోయింది. ఇంకా దగ్గర పడాలన్నమాట కర్రీ వచ్చేసి. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. లాంగ్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వస్తుంది. నేను చేసింది ఎలా చేశానో కూడా ఒక కామెంట్ చేసేయండి. చూసారు కదా, అంతేనండి, చాలా దగ్గర పడిపోయింది మన ఫ్రై పీసెస్ బిర్యానీ వచ్చేసి. ఇప్పుడు దీన్ని మన రైస్ మీద పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. చూసారు కదా, ఇలాగ ఫ్రై అయిపోయిన మన కర్రీని వచ్చేసి చక్కగా ఇలాగ రైస్ మీద పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది, వేడివేడిగా ఉంటుంది. ఇలా రెస్టారెంట్లో వెళ్ళి తినే కన్నా ఏ సండేనో మనం ఇంట్లోనే చేసేసుకుంటే ఈ పిల్లలకు కూడా హెల్దీ, మనం ఇంట్లో చేసుకున్న వాటికి ఇంకా హెల్దీ కదా. ఇలాగ చక్కగా పెట్టేసుకోండి. అలాగా అవి ఇవి మసాలాలు వాళ్ళు వేసేవి కూడా మనం ఏంటంటే తగ్గించేసుకుంటాం కాబట్టి మనకి పిల్లలకు కూడా కొంచెం స్పైసీ తక్కువగా ఉంటుంది. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ స్పైసీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసేసుకుందాము. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగా కుదిరిందండి 5 పీస్ బిర్యానీ వచ్చేసి. ఇలాగ చక్కగా ప్లేట్లో తీసేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మన ఛానల్ని ఇలాగా సపోర్ట్ చేస్తూ ఉండండి. లాంగ్ వీడియోస్ అన్నీ చక్కగా మంచి మంచి వంటలు అనేది అప్లోడ్ చేయటం జరుగుతుంది. చూసారు కదా, అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్లో చేసేసాము. చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతేనండి. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయకపోతే లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. ఒకసారి లాంగ్ వీడియోస్ చూస్తే మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది కదా. అలాగే కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.